నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఏడాది కాలం అయితే పూర్తయిపోయింది. మరి ఈ ఏడాది కాలంలో వాళ్ళ పరిపాలనా శైలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని మీరు అంటారు? వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళేదో తొలి అడుగు అని చెప్పుకుంటున్నారు కానీ జనానికి తొలి అడుగు అనేది తెలియట్లా. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు చేస్తూ ఉంటే తొలి అడుగు ఆనందపడతారు. అలాంటివి ఏమి లేవు. లేకపోగా ఆరోగ్యశ్రీ అనే దాన్ని కొనసాగించేదాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. దాన్ని కొనసాగిస్తూ పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం జరిగాయి. తర్వాత మెల్లిగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే 25 లక్షల దాకా చేశాడు. పేదవాడికి ఒక భరోసా కల్పించాడు. ఇప్పుడు అలాంటి భరోసా ఈ చంద్రబాబు గారు సీనియరే కానీ ఇవ్వటలా. జనంలో మరి ఎందుకనో అతని మీద రాను రాను నమ్మకం తగ్గుతుంది. అతను సీనియారిటీని పెంచుకోవాల్సింది పోయి దాన్ని తగ్గిస్తూ ఉన్నాడు అనమాట. తొలి అడుగు విజయవంతంగా పడింది అనేసి వాళ్ళు గడప గడప కార్యక్రమాలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు చేపడుతున్నారు కదా కొన్ని చోట్ల. ఏమండి, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు, వేస్తున్నారు. జనంలో ఏంటంటే వాళ్ళని నిలదీయటానికి కొంత చోట నిలేస్తున్నారు. కానీ నిలదీయటానికి భయంగా ఉండి ఎట్టగొట్ట వాళ్ళ కర్మాళ్ళలే చేసుకొని పోతారులే అనే దాంట్లో ఊరుకుంటున్నారు అంతే. ఏంటంటారండి ఇంకా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంగతి కొంచెం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వు అధికారంలోకి వస్తే చూపిస్తావు, అధికారంలోకి ఎలా వస్తావో నేను చూస్తాను అన్నట్టుగా ఆయన విమర్శించారు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అని సరే మాట్లాడాడు అనుకోవచ్చు. ఇవాళ అదే అధికారంలో ఉన్న మనిషి నేను తాట తీస్తాను గౌరవ మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే అతనికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కదా, వచ్చేసేలా మళ్ళీ ఆంధ్రాకి. పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. పాపం అప్పుడు ఇంటెలిజెంట్ కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు చెప్పారని చెప్పాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉండి వాళ్ళు వీళ్ళు కలిసి ఎప్పుడు తీసుకొస్తారో 4 సంవత్సరాల్లో అనేది మనం అడగాలి వాళ్ళని. సుగాలి ప్రీతి సంగతి పట్టించుకుంటున్నారా? ఆ సమస్య మొత్తం తీరిపోయింది ఆయన వచ్చిన తర్వాత. ఇక తూర్పు తిరగాలి ఆ కేసు ఎటు. ఆ విధానం తూర్పు ఎటు ఉందో మనకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అది ప్రభుత్వ పరిపాలనా శైలి అయితే ఇప్పుడు ఈ విధంగా కొనసాగుతుందంటారు. అది అంటే ఉపయోగకరంగా అయితే లేదు ప్రజలకి, బాధకరంగా ఉన్నది. నేను చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే ఇకనైనా జనాన్ని వాళ్ళ బాధలు కనుక్కొని ప్రజల వైపు మొగ్గి ఏర్పాటు చేయమని నేను చంద్రబాబు గారిని కోరుతున్నాను.